ప్రభునామన స్థానిక హెబ్రోను సంఘ విశ్వాసులు పెద్దలైనటువంటి వారు, ట్విన్ సిటీస్లో ఉన్న సంఘ విశ్వాసులు, పెద్దలు, సేవకులు, బాధ్యత కలిగినటువంటి వారు, అదే రీతిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలు, విశ్వాసులు, సేవకులు, ఆ రీతిగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి సార్వత్రిక సంఘ విశ్వాసులు, సేవకులు, పరిశుద్ధులందరికీ ప్రభు అయిన యేసు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ ముందుకు కొన్ని విషయాలు తీసుకురావాలని ఆశపడతా ఉన్నాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఎన్నో రకాలుగా వీడియోలు వస్తూ ఉన్నాయి. ఎన్నో రకాలు ఆ వీడియోలు మనుషులను తప్పుగా పట్టిస్తూ ఉన్నాయి. కనుక వాటన్నిటికీ కొన్ని జవాబులు ఇవ్వాలని ఆశపడుతూ మీ ముందుకు వచ్చాను. దానికంటే ముందు చిన్న మాట చదివి ప్రార్థన చేసుకొని ఇక వీడియో కార్యక్రమంలోనికి వెళ్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 18వ వచనం. జనులు చూసి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను, లోయల మధ్యను ఊటను ఉబుకజేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదను. ఈ యొక్క వాగ్దానం 30వ తేదీ 10వ నెల 2022వ సంవత్సరము దేవుడు నాకు అనుగ్రహించినాడు హెబ్రోను విషయంలో. ఆ తర్వాత 12వ తేదీ 3వ నెల 2024వ సంవత్సరంలో కూడా దేవుడి వాక్యంతో నాతో మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చినాడు. ప్రేమ కలిగినటువంటి తండ్రి, జీవం కలిగిన గొప్ప దేవ, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాం. నీ రక్తంతో విమోచించి కొనుక్కొని పరిశుద్ధులుగా చేసి ఇచ్చిన గొప్ప రక్షణకై మీ స్తోత్రములు. యోగ్యత లేని నన్ను మీరు ఏర్పరచుకొని ప్రభువా పిలుచుకున్నారు. పాపం నుండి, శాపం నుంచి దూరం చేసి నిత్య నరకం నుంచి నన్ను తప్పించి పరిశుద్ధ గుంపులో, పరిశుద్ధ సమాజంలో, పరిశుద్ధమైన బలలో ప్రతి వారం చేయవేయడానికి మీరు ఇస్తున్న కృపను బట్టి నీకు వందములు. ఈ రీతిగా నీ దాసుమతి చూపించినటువంటి నీ యొక్క దర్శనం బట్టి నీకు వందములు. ఆ యొక్క దర్శనంలో మా పితరులు, మా తల్లిదండ్రులు, మేము కూడా ఆశీర్వదించబడుతూ వచ్చినాం. ఇటువంటి దర్శనంలో ప్రభా ఎన్నో అవకతవకలు ఈరోజు దుష్టుల చేతుల్లో నీ మందిరము, నీ పరిచర్య బందీగా మార్చబడింది కనుక ప్రభా మీరే కృప చూపించండి. మన ప్రభా నీ బిడ్డల విశ్వాసుల్లో, సేవకుల్లో, సంఘ పెద్దల్లో కదలికను దయచేయండి, వారి మార్పు దయచేయండి. ఈ యొక్క వీడియో ద్వారా వారి యొక్క మనసాక్షిని వారు గద్దించబడి, కూర్చోబడి, నీ యొక్క వాక్యం చేత ప్రేరేపింపబడి వారు ప్రభా సరైన పద్ధతి మార్గంలో సరైన దాన్ని అవలంబించినట్లు నీ కృపను కోరుకుంటూ ఈ యొక్క వీడియో ఆద్యంతం మీరే ప్రభా నీ యొక్క మాటలు అనుగ్రహించండి. ప్రతి వ్యర్థమైన మాట నుంచి తప్పించండి. అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ వీడియో ఉండలాగున, గొప్ప కదలిక ఈ యొక్క వీడియో ద్వారా రాలాగున మీ కృపను కోరుకుంటూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి హెబ్రోను సార్వత్రిక సంఘ విశ్వాసులారా, చాలా రోజుల తర్వాత మరొకసారి నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. మొట్టమొదటిగా ఇక్కడ స్థానిక సంఘంలో మరి హెబ్రోను పుల్పిటి మీద మరి ఎన్నో వ్యర్థమైనటువంటి మాటలు చెప్తా ఉన్నారు. మొన్న ఒక 3 వారాల క్రితం WP 19191 అని ఒక రిట్ పిటిషను మరి దాన్ని ఆర్డర్ అది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఆర్డర్లో ఏమున్నదని అంటే, వాళ్ళు వేసినది దేని కొరకు వేశారంటే, అది వీరాచార్య అనే యొక్క వ్యక్తి ఇప్పుడు మరి హెబ్రోన్లో దౌర్జన్యంగా, అక్రమంగా చెరపట్టబడి మందిరాన్ని బందీలుగా చేసి, విశ్వాసం బందీలుగా చేసి నాయకత్వం చేస్తున్నటువంటి వీరాచార్య యొక్క ఆధ్వర్యంలో ఈ కేసు వేయడం జరిగింది. ఒక 16 మంది మీద ఈ యొక్క కేసు వేయడం జరిగింది. ఈ యొక్క కేసులో ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని అంటే, ఆ రోజుల్లో మరి భక్సింగ్ గారు 1971లో 114/71 ఒక సొసైటీని ప్రారంభిస్తూ వచ్చినారు.
ఆ యొక్క సొసైటీ ప్రారంభిస్తూ వచ్చినప్పుడు మరి ఆ భగత్ సింగ్ గారు చేసిన సొసైటీ 1980లో ఆ యొక్క సొసైటీ తిరిగి అమెండ్మెంట్ చేయడం జరిగింది. ఆ అమెండ్మెంట్ చేసిన తర్వాత అదే చివరి అమెండ్మెంట్, అదే మొదటి అమెండ్మెంట్. దాని తర్వాత ఇక ఎటువంటి అమెండ్మెంట్ జరగలేదు. అయితే 2004 సంవత్సరం అంటే దాదాపు కరెక్ట్గా 26 సంవత్సరాల తర్వాత ఒక ట్రస్ట్ పుట్టుకొని వచ్చింది. ఆ ట్రస్ట్ పుట్టుకొని వచ్చిన తర్వాత మరి ఆ ట్రస్ట్ మేము వాళ్ళు ట్రాన్స్ఫర్ ప్రాపర్టీస్, ఎబ్రోన్ ప్రాపర్టీస్, లయబిలిటీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఒక పేపర్ మీద రాసుకున్నారు. అది డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి సబ్మిట్ చేస్తే ఆ రోజుల్లో దాన్ని రిజెక్ట్ చేస్తూ వచ్చినారు. ఆ తర్వాత కొంతమంది మ్యానిపులేట్ చేసి కొన్ని వ్యవస్థలను మేనేజ్ చేసుకొని 2013లో ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు. 2013-14లో ఏమని ఆర్డర్ తీసుకొని వచ్చినారంటే ట్రస్ట్ సొసైటీ ప్రాపర్టీస్ అన్నీ ట్రస్ట్కు ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, ఇంకా సొసైటీ అంటూ ఏం లేదు అని ఒక ఆర్డర్ తీసుకొని వచ్చినారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర. అయితే ఆర్డరు దాన్ని వాళ్ళు సవాల్ చేయడం జరిగింది, వీరాచారి సవాల్ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలం అంటే 2013 ఇది 2014 అంటే దాదాపు 20 సంవత్సరాలు, 14, 24, 10, 12, 11 సంవత్సరాలు ముగించింది. 11 సంవత్సరాల తర్వాత ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చింది. ఏమని వచ్చింది అని అంటే ఈ యొక్క సొసైటీ డీఫంక్ట్ సొసైటీ అయినప్పటికీ ఇది బ్రతికే ఉన్నది, ఇది భక్త సింగ్ గారి సొసైటీకి మాత్రమే ఇది చెందుతుంది, ట్రస్ట్కి ఏమాత్రం చెందదు అని ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 11991 ఈ ఆర్డర్ కాపీ నా దగ్గర ఉంది. ఈ ఆర్డర్ కాపీలో కేవలము ఈ 2 మాటలు నేను చదువుతాను. పదవ పేరాలో చివరి భాగంలో ఉంటుంది ఆర్డర్. అకార్డింగ్లీ ద రిట్ పిటిషన్ ఈజ్ అలౌడ్ అండ్ ద ఆర్డర్ డేటెడ్ 2/7/2014లో ఒక ఆర్డర్ పాస్ చేసిన డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ పాస్ చేసినటువంటి ఆ ఆర్డరు సెకండ్ రెస్పాండెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఈ చేసిన ఆర్డరు సెట్ అసైడ్ చేయబడింది అని ఆర్డర్ వచ్చింది. అంటే పక్కకు వేయడం జరిగింది. సెట్ అసైడ్ అంటే పక్కకు వేసేసినారు, అంటే దాన్ని పరిగణలోకి కోర్టు తీసుకోవడం లేదు అని దాని అర్థం. అయితే ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తూ దేవుడు మాకు విజయం ఇచ్చినాడు, 19191లో మాకు విజయం ఇచ్చినాడు, 19191 మాది, 19191 మాకు అని మాకు సంబంధించింది అనుకుంటూ ఆరాధన చేస్తూ దేవుడు గొప్ప విజయం ఇచ్చినాడు అనుకుంటూ మరి విశ్వాసులను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు ఇది సరి అయింది? భగత్ సింగ్ గారి సొసైటీలో ఈ 8 మంది, ఒకటి భగత్ సింగ్ అంకులు, సి దాసన్ అంకులు, కె నాగస్టిన్ అంకులు, దొరైరాజ్ అంకులు, ఆశీర్వాదం అంకులు, విఎస్ పాల్ అంకులు, జీవి భట్ గారు, ఆ తర్వాత సిడి బెంజమిన్ అంకులు, ఈ విధంగా 8 మంది ఉన్నారు. 8 మంది మరి నేను 2023 సంవత్సరంలో నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక పేపర్ను తీసుకొని వచ్చాను. దాంట్లో భగత్ సింగ్ గారు సొసైటీ చేసిన వారిలో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారు, ఆ మెంబర్స్ తర్వాత మళ్ళీ ఎప్పుడు అమెండ్మెంట్ జరిగింది, ఆ అమెండ్మెంట్లో ఏమన్నా కొత్త పేర్లు జరిగినాయా, కొత్త పేర్లు యాడ్ చేసినారా, అమెండ్మెంట్ చేసినారా, లేదా ఒకవేళ చేయకపోతే ఏంది పరిస్థితి ఏంది అని మనం అడిగితే దాంతోపాటు ఇంకొక ప్రశ్న కూడా వేసాము. 4వ దాంట్లో జీటీ బెంజమిన్ గారు, ఫిలిప్ గారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు, థియోడోర్ రెజినాల్డ్ గారు, పాల్ సుధాకర్ గారు, జాన్ సుబ్బారెడ్డి గారు, కేఎం శాంసన్ గారు, జోసెఫ్ పి కురియన్ గారు, ఈ 8 మంది పేర్లు పెట్టి వీళ్లకు ఎటువంటి ఏమైనా సంబంధం ఉందా 114/71కు ఫౌండెడ్ బై బ్రదర్ భగత్ సింగ్ గారికి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడగడం జరిగితే వాళ్ళు నోటీస్ ఏమని ఇచ్చినారంటే ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అబౌవ్ పర్సన్స్ which are mentioned in your application are unavailable in the records. Kindly note that after the last bylaws amendment filed by the office as on 30/4/1980, no changes in the governing body was filed by the society till date as per the records. ఇది గవర్నమెంట్ వారు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వారు వాళ్ళు ఎంతో క్లారిటీగా ఇచ్చినారు. అంటే భగత్ సింగ్ గారి ఒక సొసైటీలో ఎవరు చేర్చబడలేదు, ఎటువంటి మార్పు చేయబడలేదు. ఆ తర్వాత 2004 సంవత్సరంలో
ఏ మాత్రం సంబంధం లేకుండా, హెబ్రోన్కి ఏ మాత్రం సంబంధం లేదు. దయచేసి చూడండి, ఇక్కడ నేను మీకు కావాలంటే ఈ పేపర్లన్నీ మీకు వాట్సాప్ మీకు పెట్టడం జరుగుతుంది. వాట్సాప్లో కూడా పెడతాము. ఇక్కడ చూడండి, ద నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద ట్రస్ట్. ఇక్కడ చూడండి, దయచేసి మీరు చూడగలుగుతాయి. ద ఇండిజినియస్ చర్చెస్ ఇన్ ఇండియా ట్రస్ట్ సిచ్యువేటెడ్ ఎట్ హెబ్రోన్, గోల్కొండ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్. అంతే. దెర్ ఇస్ నో ప్లాట్ నంబర్ ఆర్ దెర్ ఇస్ నో హౌస్ నంబర్, డోర్ నంబర్ ఆల్సో. వీళ్ళు రెండోది, ఈ ప్లాట్ నంబర్, డోర్ నంబరే కాదు, ఈ డాక్యుమెంట్లు ఎక్కడ కూడా ఈ ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి, ఈ ప్రాపర్టీస్ అన్ని లయబిలిటీస్ అన్ని ట్రాన్స్ఫర్ చేయబడ్డాయి అని ఎక్కడ కూడా ట్రాన్స్ఫర్ డీడ్ కానీ, గిఫ్ట్ డీడ్ కానీ, సేల్ డీడ్ కానీ ఎటువంటి డీడ్ చేయలేదు. ఇదంతా బోగస్ పేపర్లు ఇవన్నీ. ఈ 2004 సంవత్సరంలో చేయబడిన ఈ యొక్క బోగస్ ట్రస్ట్ అనేది ఎంత మనుషుల లోపల కలవరం తీసుకొచ్చింది అని అంటే, మరి పెద్దవాళ్ళే అందరూ, దైవజనులే అందరూ. కురువిల ఫిలిప్ గారు ఉన్నారు ఇక్కడ, జిడి బెంజమిన్ గారు ఉన్నారు, థియోడోర్ రెజినాల్డ్ గారు ఉన్నారు, ఎఫ్సిఎస్ పీటర్ గారు ఉన్నారు, తర్వాత పాల్ సుధాకర్, అందరు పెద్దలు, దైవజనులే, పెద్దవాళ్ళే. మరి వాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు, లెర్నర్డ్ పర్సన్స్, వాళ్ళు బాగా విద్యావేత్తలు, జ్ఞానం కలిగినటువంటి వారు. ఫిలిప్ అంకుల్ అయితే మంచి పెద్ద హోదాలో నేవీలో పనిచేసి ఆఫీసర్గా, పెద్ద ఆఫీసర్గా రిటైర్ అయినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు మరి సేల్ డీడ్ లేకుండా ప్రాపర్టీస్ ఎట్లా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాము? ఒక స్టాంప్ డ్యూటీ కనీసం మేము ఒక కోర్టుకు అమౌంట్ కట్టాల్సి వచ్చింది. కేవలం 3.5 కోట్లకు 3.5 లక్షలు కట్టాల్సి వచ్చింది, 1% స్టాంప్ డ్యూటీ. అటువంటిది హెబ్రోన్కు ఎన్ని కోట్లు కట్టాల్సి వస్తుంది? మరి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి? ఎందుకు వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు? ఇప్పటి వరకు దేవుని బిడ్డల్ని ఎందుకు ఈ విధంగా తప్పుదోవ పట్టించు? మీరు నమ్మినా నమ్మకపోయినా 2004 సంవత్సరం నుంచి అన్నదమ్ములు అందరూ విడిపోయినారు. దేవుని బిడ్డలందరూ కొట్లాడుకోవడం మొదలుపెట్టారు. దేవుని బిడ్డలందరూ ఒకరినొకరు గలలు పట్టుకోవడం మొదలైంది. కారణం ఏంటి అంటే ఈ ట్రస్ట్, దానికి కారణం. ఈ ట్రస్ట్ ద్వారానే ఈ గొడవలన్నిటికీ ప్రారంభం జరిగింది. మరి దేవుడు ఎందుకు అనుమతి ఇచ్చాడో తెలియదు, కానీ చదువుకున్న వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప మూర్ఖపు పని. సరే, ఏది ఏమైనప్పటికీ తర్వాత అయినా సరే, ఇది డాక్యుమెంట్ తయారైంది, ఇది చెల్లుబాటు కాదు, వాళ్ళు రిజెక్ట్ చేశారు. డిస్టిక్ రిజిస్టార్లో దీన్ని వెంటనే వేసి మాకు అమెండ్మెంట్ చేయండి అని వాళ్ళు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేస్తూ వచ్చినారు. వాళ్ళు రిజెక్ట్ చేస్తూ వచ్చిన డాక్యుమెంట్స్ ఎన్నో ఉన్నాయి, సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి మన దగ్గర. అయితే వాళ్ళు దాన్ని చూసైనా రిజెక్ట్ అయింది కాబట్టి మనం ట్రస్ట్ను పక్కకు పెట్టేద్దాం. దేవుని నామం కొరకైనా, దేవుని మందిర క్షేమం కొరకైనా ఆ యొక్క డాక్యుమెంట్ను మనం పక్కకు పెట్టేసి దాన్ని నల్ అండ్ వైట్ చేద్దాం, లేదంటే దాన్ని క్యాన్సిల్ చేద్దాం, ఆ డీడ్ను క్యాన్సిల్ చేద్దామనే ఆలోచన ఎవరికి రాలేదు. వాళ్ళు ఆ విధంగానే కొట్లాడుతూ మరణించినారు తప్ప, ఆఖరికి ఎఫ్సిఎస్ పీటర్ గారు కూడా మొన్న రీసెంట్గా మరణించి పోయేటప్పుడు కూడా కనీసం ఇంత నాశనం అవుతుంది, ఒక డాక్యుమెంట్ ఇంత సునామీని సృష్టిస్తూ ఉంది, ఇంత ఘోరమైన విపత్తు దేవుని సంఘాలలో ఎక్కడ, హెబ్రోన్ ఒక్కటి మాత్రమే కాదండి, వేల సంఘాలలో చీలిపోయినారు అందరూ. ఒక్క సంఘంలో 2 గుంపులుగా చేయబడ్డాయి, ప్రపంచమంతా 2 గుంపులుగా చేయబడ్డాయి. ఎక్కడ చూసినా, ఇక్కడ నుంచి అమెరికా దాకా, ఆస్ట్రేలియా దాకా, న్యూజిలాండ్ ఎక్కడ చూసినా కూడా ట్రస్ట్ సొసైటీ అని కొట్లాడుకుంటూ వస్తున్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. సరే, ఎవరు గ్రహింపు లేకుండా ఉందైనా, గ్రహింపుతోటి ఉన్నారా తెలియదు, కానీ ఇది చేస్తున్నటువంటి మొట్టమొదటి మేజర్ ప్రాబ్లం. దీని తర్వాత ఏమైంది అని అంటే, ఈ 2013లో ఈ ఎవరు మన వీరాచారి అనే వ్యక్తి ఆయన హెబ్రోన్లోకి ప్రవేశించడం జరిగింది. ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తీసుకొచ్చినారో తెలియదు, కానీ ఆయన ఎంతో భయంకరమైనటువంటి ఆయన యొక్క పద్ధతులు, ఆయన యొక్క విధానాలు, మరి ఆయన మీద ఎంతో కన్విక్షన్ తోటి ఉన్నాయి. ఆయన జైలు శిక్షకు కూడా ఆయన మరి 9 నెలల కఠిన కారాగార శిక్ష కూడా ఆయనకు పడింది. కఠిన కారాగార శిక్ష పడితే కూడా మరి దాన్ని తప్పించుకొని ఈరోజు హైకోర్టులో అక్కడిక్కడ కేసులు వేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు దీన్ని మనం సమర్థించగలం చెప్పండి? ఒకటి, నేను ఇది కేసు 999 OS 1999 కేసు ఇది. దీంట్లో జడ్జి గారు ఎంతో చాలా క్లియర్గా రాశారు. నేను 2-3 పాయింట్లు చదువుతాను, చూడండి. హానరబుల్ హైకోర్టు, ఇది ఇచ్చింది మాత్రం సిటీ సివిల్ కోర్టు.
ఈ సిటీ సివిల్ కోర్టు 25th కోర్టు ఏసీజే అడిషనల్ చీఫ్ జడ్జి కోర్టు 25th కోర్టులో ఇది వచ్చింది. అయితే దీంట్లో ఏమని మెన్షన్ చేసిందంటే హానరబుల్ హైకోర్టు in its order exhibit 12 dated 28/2/2019 in CMA 1347 is of 2018 and CMA 41 of 2019 already gave finding that PW1 has no authority to represent the society and that the society itself has been dissolved. చూసారా, ఇది ఎవరు ఇచ్చారని అంటే ఈ యొక్క వ్యక్తి వీరాచారికి అగెనిస్ట్ గా ఇచ్చారు. ఏమని ఇచ్చారు? ద PW1 హ్యాస్ నో అథారిటీ టు రిప్రజెంట్ ద సొసైటీ. సొసైటీకి రిప్రజెంట్ చేయడానికి ఎటువంటి అధికారం లేదు, అర్హత లేదు. రెండవది, PW1 అనగా ఆర్ వీరాచారి ఈజ్ నాట్ ఎ క్రిస్టియన్ అండ్ హీ ఈజ్ ఎ హిందూ who showed his religion as a Hindu in records of the government. ఇది 2013. ఇప్పుడు ఏమంటాడు ఆయన? ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావంటే 30 ఏళ్ల కింద బాప్తిజం తీసుకున్నా అంటాడు. బాక్సింగ్ అనుకుంటాడు 30 ఏళ్ళ నుంచి ఉన్నా అంటాడు. ఎన్నెన్నో రకరకాలుగా సేవకులను పట్టుకొని విచిత్రమైన పద్ధతిలో తిడుతూ ఉన్నాడు. అది చూడండి, ఒక వీడియో, అది దాన్ని ఏమంటారు, మన నంద్యాలలో ఒక వీడియో చూపిస్తాను మీకు, చూడండి. నేను బక్సింగ్ అర్థం చేసే బక్సింగ్ అర్థం ఉన్నా. నేను ఏం చెప్పాలి? నేను వాడి శాంసన్ జాన్ సుబ్బారెడ్డి దొంగలు, వాడు నెంబర్ 1 420 జాన్ సుబ్బారెడ్డి, నెంబర్ 420 శాంసన్. ఏం పని? ఎవరి ఏం పని? అడిగి సుబ్బారెడ్డి కానీ లక్షలు తెచ్చుకుంటాడు. సుబ్బారెడ్డి డబ్బులు తెస్తాడు, డబ్బులు ఇస్తాడు. శాంసన్ డబ్బులు ఇస్తాడు, డబ్బులు తెస్తాడు, డబ్బులు తెస్తాడు, ఉత్తర డబ్బులు తెస్తాడు. సుబ్బారెడ్డి డబ్బులు తెస్తాడు, హ్యాండ్స్ డబ్బులు తెస్తాడు, వస్తే పోతాడు. ఏంటి పరిస్థితి? శాంసన్ ముందు సుబ్బారెడ్డి హ్యాండ్స్ కలిసి దయచేసి మీరు ఏం గమనించండి, అక్కడ ఏం గమనించండి? ఒక సేవకుని పట్టుకొని జాన్ సుబ్బారెడ్డి గారు దేవుని సేవ సమర్పించుకొని, శాంసన్ గారు సేవకు సమర్పించుకొని ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయి రాలేదు. జాన్ సుందరరావు గారు లాగానో ఇంకెవరి లాగానో వాళ్ళు దేవుని సేవకు సమర్పించి, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు మనం తీర్పు తీర్చడానికి లేదు. వాళ్ళు కూడా ట్రస్ట్ అనుకుంటా చాలా రోజులు దాని వెంబడి తిరిగినారు. సరే, ఈ రోజైనా వారు ఒక ఆలోచనతో ఉన్నారు, వారికి ఒక అవగాహన ఉన్నది. అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఇప్పటికి కూడా కొంతమంది చనిపోతా ఉన్నారు. FCS పీటర్ గారు కనీసం తప్పైందని కూడా గ్రహింపు లేకుండా చనిపోయినారు. అదే బాధాకరంగా ఉంది. అయితే సుబ్బారెడ్డి గారు, శాంసన్ గారు కొద్దిగా గొప్ప అర్థం చేసుకున్నారు. మొన్న ఒక వీడియోలో ఇక్కడ నాగారంలో ఒక వీడియో చేస్తూ అన్నారు. వాళ్ళు ఏమన్నారనంటే, అక్కడ ఏమన్నారంటే, మేము బక్సింగ్ గారి సొసైటీ కొరకు మేము నిలబడతాము అని ఒక మాట మాట్లాడడం మాకు చాలా సంతోషం కలిగించింది. ఎందుకనంటే ఇక్కడ ఇంకా వీరాచారి గారి ఇక్కడ లీలలు మీకు చూపిస్తాను చూడండి. PW1 ఫైల్డ్ IP ఇన్సాల్వెంట్ పిటిషన్. IP అని అంటే ఇన్సాల్వెన్స్ పిటిషన్. IP 18/2014 ఆన్ ద ఫైల్ ఆఫ్ ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ ఎట్ కొత్తగూడెంలో IP ఫైల్ చేశాడు. IP ఫైల్ చేసడం అంటే మీకు ఇంకొక భాషలో చెప్తా, దివాలా తీసినవాడు. అనగా నా దగ్గర నా ఒంటి మీద బట్టలు తప్ప నాకు మాత్రం ఏమీ లేవు, నా దగ్గర 1000 రూపాయలు కూడా లేవు అని ఇన్సాల్వెన్సీ పిటిషన్లో పేర్కొనడం జరుగుతుంది. అటువంటి వారి యొక్క అప్పును మాఫీ చేయడం జరుగుతుంది. ఇటువంటి పిటిషన్ వేసుకున్నాడు అంటే ఆయన పూర్తిగా నేకెడ్గా అయిపోయినాడు. ఆయన దగ్గర 1 రూపాయి కూడా లేనటువంటి పరిస్థితుల్లో హెబ్రోన్కి వచ్చి హెబ్రోన్లో ఈరోజు రాజ్యం చేస్తూ ఉన్నాడు. చూడండి, IP ఫైల్ చేసినాడు కొత్తగూడెం టు డిక్లేర్ హిమ్ యాజ్ ఇన్సాల్వెంట్ అండ్ అండర్ సెక్షన్ 13 AP Provincial Insolvency Act filing and such insolvency petition disentitled a person from
కంటిన్యూయింగ్ యాజ్ ఎ మెంబర్ ఇన్ ద సొసైటీ. ఇటువంటి ఇన్సాల్వెన్సీ పిటిషన్ వేసినవాడు, అటువంటి కేసులో ఉన్నటువంటి వ్యక్తి సొసైటీలో మెంబర్గా ఉండడానికి ఏమాత్రము హక్కు లేదు అని కోర్టు చెప్తా ఉంది. ఇంకోటి, దేర్ ఆర్ సెవరల్ క్రిమినల్ కేసెస్ ఇన్ విచ్ PW1 was convicted and as such PW1 cannot be authorized person to file the suit. అయ్యా జాన్ సుందర్రావు గారు, మీరు ప్రొఫెసర్లు అండి, ఇవి కనబడట్లేదా మీకు? మీ కళ్ళకి ఇవి కనబడట్లేదా? ఎంతమంది విద్యావేత్తలు ఉన్నారు. ఆయన పేరు బైబిల్ స్టడీ తీసుకుంటారు. ఎంతమంది ఉన్నారు. వాళ్ళకు దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చినాడు. పెద్ద పెద్ద హోదాలలో పనిచేస్తూ వచ్చి కనీసము మరి ఏ విధమైనటువంటి మరి మనం నిర్ణయాలు తీసుకోవాలి. ఒక బాడీ తయారు చేసినాడు. ఆ బాడీ ఇప్పుడు జాన్ సుందర్రావు గారు వచ్చినాక అంతకుముందు తిమోతి గారు, కురియన్ గారు వాళ్ళతో ఒక బాడీ ఉండే. దాంట్లో రిప్రజెంటెడ్ బై ఆథరైజ్డ్ పర్సన్ రాగి వీరాచార్యాన్ని కొట్టుకున్నాడు. తర్వాత విద్యాధర్రావు గారు. ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో ఇది ఎప్పుడంటే 2025 సంవత్సరం 31వ తేదీ 3వ నెల 2025 సంవత్సరంలో సోదరుడు రూబెన్ ఫ్రాన్సిస్ గారు ఈ యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పిటిషన్ వేసి ఇది తీసుకొని వచ్చినాడు. దీంట్లో ఏమని రాసినాడంటే, శ్రీ బి జాన్ సుందర్రావు చైర్మన్, నంబర్ 2 శ్రీ స్టీఫెన్ చిన్నప్ప వైస్ చైర్మన్, నంబర్ 3 శ్రీ విద్యాధర్ రావు జనరల్ సెక్రటరీ, నంబర్ 4 ఎస్ ఇమాన్యుయల్ ఇజ్రాయెల్ జాయింట్ సెక్రటరీ, నంబర్ 5 శ్రీ ఎంఎం ఓబేద్ జాన్ ట్రెజరర్, నంబర్ 6 ఈ మత్తయ్య ఎగ్జిక్యూటివ్ మెంబర్, నంబర్ 7 జయరాజు ఎగ్జిక్యూటివ్ మెంబర్. వీళ్లకు 114/71కు ఏమి సంబంధము అని ప్రశ్న వేస్తే వాళ్ళు ఇచ్చిన ఈ 7గురికి వాళ్ళు ఇచ్చిన రిప్లై ఏంటి అనంటే, ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద అబవ్ పర్సన్స్ విచ్ ఆర్ మెన్షన్ ఇన్ యువర్ అప్లికేషన్ ఈజ్ అన్అవైలబుల్ ఇన్ ద రికార్డ్స్ ఆఫ్ దిస్ ఆఫీస్. వాళ్ళ పేరు ఊసు ఏమీ లేదు ఆఫీస్లో అంటున్నాడు. కైండ్లీ నోట్ దట్ ద after the last bylaws amendment filed in the office 34/1980, thereafter no changes in the governing body was filed by the society till date as per the records. ఇప్పుడు జాన్ సుందర్రావు గారు, మీరు గ్రీన్ ఇంక్ తోటి పెట్టడానికి ఎవడా మీకు అధికారం ఇచ్చినారు? మీకు గ్రీన్ ఇంక్ తోటి పెడుతున్నాడు. అదేదో పెద్ద ఆఫీసర్, మీకు ఎవడో పెద్ద కలెక్టర్ ఆఫీసర్, చీఫ్ సెక్రటరీ ఆఫీసర్ మీకు పర్మిషన్ ఇచ్చినట్టు మీరు గ్రీన్ ఇంక్ తోటి పెడతా ఉన్నారు. ఈ యొక్క దొంగ పేపర్ల కోసం, దొంగ పేపర్ల మీద దొంగ సొసైటీ, ఫ్రాడ్యులెంట్ సొసైటీ, తప్పుడు కాగితాలు పెట్టి అధికారం పెట్టుకొని ఆ అధికారం కొరకు నువ్వు ట్రాన్స్ఫర్ల మీద గ్రీన్ ఇంక్ తోటి సంతకం సిగ్గు అనిపిస్తలేదా అండి మీకు? జేకబ్ చిన్నప్ప గారు, మీకు కూడా సిగ్గు అనిపిస్తలేదా? వాడు జేకబ్ చిన్నప్ప అంటే హీ అని అవుతున్నావు. జాన్ సుందర్రావు నేనే తెచ్చినా అంటే హీ అని అవుతుండ్రు. మీకు అర్థం కావడం లేదా? మీరు మానసిక స్థితి ఎంత కోల్పోయినారో మీకు అర్థం కావడం లేదా? దేని కొరకు మీరు ఆరాటపడుతున్నారు? దేవుని మందిరం ఒకవైపు బందీలుగా చేయబడింది, దేవుని మందిరం ఒకవైపు దుష్టుల చేతిలోకి వెళ్ళిపోయింది. లంచాలు తీసుకుంటున్నారు. ఒక్క ట్రాన్స్ఫర్ చేయాలంటే నువ్వు ఆ డేవిడ్ పక్కకు నిలబడి ఈ అని ఇటు అంటూ నవ్వుతున్నావు. వాడు చెప్తా ఉంటే మాకు ఆర్డర్ వచ్చిందని చెప్తా ఉంటే నువ్వు నవ్వుతా ఉన్నావు. నీ స్థాయి అంతగా దిగజారిపోయింది. ఆ డేవిడ్ పక్కకు నిలబడి స్థాయి అంత దిగజార్చుకున్నావు. ఒక ప్రొఫెసర్గా అయ్యుండి భక్సింగ్ గారితో పనిచేసినా అని చెప్పుకుంటున్నావు. నువ్వు చేసినావు కూడా, మాకు తెలుసు. నీ స్థానం ఏంది ఈరోజు? దొంగల చేతిలో ఒక గుంపుగా ఉన్నావు. దొంగతో ఏకీభవించద్దన్నది దొంగతో ఏకీభవించద్దన్నది వాక్యం సెలవిస్తూ ఉంటే నువ్వు దొంగలతో ఏకీభవిస్తూ ఉన్నావు. వాడు దోపిడీదారుడు, సంఘాలకి వెళ్ళి లక్షలు వసూలు చేస్తూ ఉన్నాడు. ఈ చిన్న దోపిడీదారులు వీళ్ళున్నారు, ఈ బుడ్డ సేవకులు. వాడు ట్రాన్స్ఫర్ చేయడానికి ₹1,00,000, ₹50,000, ₹1,00,000, ₹50,000, ₹1,00,000. దాంట్లో సగం వానికి సగం మీనికి. నువ్వు దాంట్లో ఏమైనా వాటా వస్తుందా మీకు? జాన్ సుందర్రావు గారు, మీకు జేకబ్ చిన్నప్పకి ఏమన్నా వాటా ఉందా? ఎందుకుంటున్నాయా ఇంకా
ఒక దొంగతోటి ఏకమై ఎందుకు మీ సహవాసం ఉంటుంది? ఎందుకు మీ పరిచర్యను మీరు పాడు చేసుకుంటున్నారు? మీరు ఎందుకు ఇంతగా చివరి దినాల్లో 80 సంవత్సరాలకు దరిదాపు మీరుంటారు? నేను అనుకుంటున్నా 80 సంవత్సరాల జీవితంలో మీకు ఇంకా మార్పు రివర్సల్ రావాలన్న ఆలోచన 80 సంవత్సరాలు కూడా రావడం లేదా? ఇట్లనే నాశనం అయిపోయి మందిరాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? జాన్ సుందరరావు గారు, దయచేసి చివరి దినాల్లో ఉన్నామండి, చివరి రోజుల్లో ఉన్నాం మనము. సంఘం నాశనం అయిపోయింది, వసూళ్ళ వేటలో ఉన్నారండి. ఇప్పుడు ఈ 191 వచ్చింది, ఆ సాకుతోటి సంఘాల మీద పడ్డారు. దేని కొరకంట? 1 కోటి రూపాయలు కావాలంట. ఆల్రెడీ 1 కోటి రూపాయలు వచ్చేసినాయంట. మళ్ళీ ఇంకో కోటి ఈ విధంగా కోట్లు దాని పేరు మీద వసూలు చేస్తే ఎందుకు? నువ్వు అక్కడ ఉండాలంటే నేను ఇక్కడ ఉండాలి, కనుక ఇక్కడ ఉండాలంటే నువ్వు పైసలు తేవాలి, నేను ఇక్కడ ఉండాలంటే కోట్లకు ఏరవాలి. పోలీసు ఇంత మందిని బెదిరిస్తున్నారు. ఎన్ని రికార్డులు ఉన్నాయి మా దగ్గర, ఎన్నో రికార్డులు ఉన్నాయి, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. మీరు బెదిరింపుల రికార్డులు, వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడ ఇవ్వాలని మీరు చెప్పుకున్న రికార్డులు మా దగ్గర ఉన్నాయి. తగిన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా క్రిమినల్ కేసులు పెడతాం. బెదిరియడం కాదు. జాన్ సుబ్బారెడ్డి 420, నీ మీద 420 కేసులు ఎన్ని ఉన్నాయి తెలుసా? ఆ లిస్టు నా దగ్గర లేదు. ఇప్పటికి దాదాపు 56 కేసులు, 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి నీ మీద. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి దాదాపుగా. నువ్వు ఒక సేవకుని పట్టుకొని వాళ్ళు సేవ కొరకు వాళ్ళు త్యాగం చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళ మట్టి వాళ్ళు తప్పు చేసినా కూడా నువ్వెవడి వాళ్ళను దొంగ 420 అని చెప్పడానికి? నీకేం అధికారం ఉంది వాళ్ళను 420 అని సంబోధించడానికి? అంటే నీతో పాటు వాళ్ళు నువ్వు సమానం చేసేద్దామనే? నీ దొంగతనంతో వాళ్ళని కూడా దొంగలని అంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది అనుకుంటున్నావా? ఎంతసేపు పొద్దు ఎప్పుడు చూసినా ఇప్పుడు వీడియోలో ఏముంది? ఆ సుబ్బారెడ్డి పోయి పైసలు తెచ్చుకుంటాడు, సాంసన్ పోయి పైసలు తెచ్చుకుంటాడు, ఈడిపోయి పైసలు తెచ్చుకుంటాడు వాడు. అరే నీ బాధంతా ఎప్పుడు పైసలేనారా బాబీగా? పైసలేనా? అర్థమైతలేదా సేవకులారా? మీకు అర్థం కావడం లేదా? వాడు కేవలం పైసలు సంపాదించుకొని వచ్చాడండి. ఉట్టి చెడ్డీ లాగుతోటి వచ్చినాడు. నేను చెప్పడం లేదు. ఇన్సాల్వెంట్ పిటిషన్ చెప్తా ఉంది, ఐపీ పిటిషన్ చెప్తుంది. 1000 రూపాయలు కూడా లేవు అని రాసుకోవాల్సి వస్తుంది ఐపీ పిటిషన్ వేయాలంటే. నా దగ్గర కట్టుబట్టలు తప్ప, నా దగ్గర ఉన్న డ్రాయర్ బనియన్ తప్ప ఇంకేం లేవు అని చెప్పుకోవాలి. అట్లా చెప్పుకున్నాడు ఇవాళ ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడండి? ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? ఇవన్నీ మేము తీస్తాం తప్పకుండా. ఇవన్నిటికి మేము తప్పకుండా. నువ్వు కేకలేస్తున్నావు కదా, మేము ఇది చేస్తాం, నో. నీ కథ నువ్వు జాగ్రత్తగా ఉండి వదిలేసి వెళ్ళిపోతావా? సంతోషం. లేదా నువ్వు ఇటనే అనంటే ఖచ్చితంగా మేము ఇప్పటి నుంచి వదిలిపెట్టే సమస్య లేదు, నిన్ను ఏమాత్రం క్షమించే సమస్య లేదు, నీతోటున్న మనుషులను కూడా క్షమించే సమస్య లేదు. సేవకులారా, మీరు అనుకుంటారు మీ స్థానము మీరు కాపాడుకోవడానికి లక్షలు ఇక్కడికి పంపిస్తుండ్రు. మా దగ్గర కొన్ని రికార్డ్స్ ఆల్రెడీ మా దగ్గర ఉన్నాయి. మీరు ఇంకా అదే పద్ధతిలో ఉంటే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు మీ మీద కూడా మేము పెట్టడం జరుగుతుంది. మీరు తప్పించుకోలేరు. ఈరోజు పొజిషన్ కాపాడుకోవడానికి మీరు చేస్తున్న ప్రయాసము వదిలేయండి. వదిలేసి దేవుని మందిరం నాశనం అవుతుందని ఒక భయంతో దేవుని మందిరం కొరకు నిలబడండి. ఆ సంఘంలో ఉన్న సంఘ పెద్దలారా, మీరు సంద డబ్బా కొరకు ప్రయాస పడుకుంటా వీరచారికి నేను సపోర్ట్గా ఇస్తే నా కబ్జాలో ఉంటుంది సంద డబ్బా, ఇట్లాంటి ఆలోచనలు వాడు చెప్తాడు. అట్లా అయితే మీరు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. ప్రతి పైసకు మీరు దేవుని దగ్గర లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. ప్రతి పైసకు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి చట్టానికి మీరు లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. తప్పించుకోలేరు. చాలా మంది అనుకుంటారు, నవ్వుకుంటారు. కొంతమంది ఏమనుకుంటారు తెలుసా? ఆడ మాట్లాడుతున్నారు వీడియోలో, ఏమైనా మాట్లాడుతుండ్రు, 420 అట, ఎవరు శాంసంగ్ 420 అట, జాన్ సుబ్బారెడ్డి 420 అట. మరి 420 అయితే మరి ఆ ఎఫ్ఈ మంచోడు అంటే కదా, ఎఫ్ఈ మంచోడు మరి ఎఫ్ఈ నీకు సంబంధం లేదా? నీ మీద కేసు తీపించుకున్నావు, మళ్ళీ మీదికి మాత్రం ఎఫ్ఈ మంచోడు అలా నాయన 420. ఏం డ్రామాలు రా ఇవి? ఎవరిని మోసం చేస్తున్నారు మీరు అందరు కలిసి? ఆయన మీద ఉన్న కేసును తీసేస్తారు వీళ్ళు సీక్రెట్గా. వాళ్ళు కలిసిపోతారు. అక్కడ పొద్దుటూరు పెద్ద మందిరానికి పంపిస్తారు. ఇక్కడేమో ఇదేంటి కిష్టాపూర్ అని ఒక మందిరం ఉంటుంది. ఆడ 40-50 మంది ఉండరు ఆ పిల్లోనికి, ఆ ఎఫ్ఈకి. అటువంటి మందిరాన్ని తీసుకుపోయి ఏకంగా 400-500 మందిరంలో పెట్టేసిండు. పాలు తాగే పిల్లోని తీసుకుపోయి అక్కడ పెట్టిండు. ఎంతవరకు ఇది కరెక్ట్? ఇది
మళ్ళీ ఎప్పి మంచోడు. ఏమిరా ఏమిది? ఎవరిని బక్వాస్ చేస్తున్నావు? ఎవరిని మోసం చేస్తున్నావు? దయచేసి వీరాచారి నీ ఆటలు బంద్ చేయి. నాకు తిరుగులేదు అని మాత్రం అనుకోకు. నీకు ఇప్పటి నుంచి నీ పత్రం ప్రారంభమైంది. మేము ఖచ్చితంగా నిలబడదలుచుకున్నాము. మాతో పాటు చాలామంది నిలబడదలుచుకున్నారు. మేము నిలబడతాము దేవుని మందిర క్షేమం కొరకు. నువ్వు శత్రువుతో ఎవరి శత్రువుతో కలిసినా మాకేం బాధలేదు. ఏ శత్రువును నువ్వు మిత్రునిగా చేసుకున్నా మాకేం బాధలేదు. నువ్వు దొంగవే, నీతో కలిసినోడు దొంగే. వాడు ఎంత తెల్లంగేసుకొని వచ్చినా కూడా వాడు దొంగే. ఎందుకంటే నీ మీద ఉన్నటువంటి ఈ కేసులు నువ్వు కేసులు పోయేంత వరకు నువ్వు దొంగవే. నువ్వు సరెండర్ గా, ఫస్ట్ జైలుకు సరెండర్ గా, ఆ తర్వాత మాట్లాడదాం నీ మంచితనం. కనుక దయచేసి విశ్వాసులారా, ఇవన్నీ కేసులు మీకు అర్థమవుతుందో లేదో నాకు చాలా బాధగా ఉంది. ఇవన్నీ ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా? ఇది చూడండి, ఇది సిటీ సివిల్ కోర్టు, ఇది చీఫ్ జడ్జెస్ దగ్గర ఈ సిటీ సివిల్ కోర్టు ఎన్ని కేసులు ఫైల్ అయినాయి చూడండి. ఇది ఇంకా ఇన్కంప్లీట్ లిస్ట్. ఇది ఇంకా చాలా ఉన్నాయి. మొన్న రీసెంట్గా మోహన్ రాజు కూడా వేసిన కేసు ఇలా ఉండే, ఇంకా మేమేం యాడ్ చేయలేదు. ఇవన్నీ ఇన్ని కేసులు. ఈ హైకోర్టులో చూడండి, హైకోర్టులో అయితే ఏకంగా ఇవన్నీ కేసులు హైకోర్టులో ఉన్న కేసులు ఇవన్నీ. దీంట్లో బర్నబాస్ వేస్తుండు, వీరాచారి వేస్తుండు, ఇవన్నీ చూడండి 98 కేసులు. ఇది కూడా ఇన్కంప్లీటే. ఖచ్చితంగా ఇంకో 10 వెళ్తాయి. అంటే సెంచరీ దాటింది. ఇవి ఒక 50 దాటినాయి, ఒక సెంచరీ దాటింది. 150 కేసులు. 150 కేసులు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఉంటారండి? ఎవరి జేబులకి వెళ్ళి తీసి ఖర్చు పెట్టినారు? ఇవి పెడతారండి ఎవరైనా? మంది సొమ్ము, దేవుని ప్రజల సొమ్ము, విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి వాళ్ళ యొక్క అర్పణ, వారి యొక్క కష్టార్జితము, వారి యొక్క రక్తము ఈ విధంగా నష్టాల పాలవుతుంది. ఆలోచించరా? సేవకులారా ఆలోచించరా? విశ్వాసులారా ఆలోచించరా? సత్యం కొరకు నిలబడడానికి ధైర్యం రావడం లేదా? సత్యం కోసం నిలబడదాం. చావక ముందు కనీసం మన ప్రాణం ఉన్నంత వరకు దేవుని మందిరం, ఈ మందిరంలోనే రక్షణ పొందినాం, ఈ మందిరంలోనే బాప్తిజం తీసుకున్నాం, ఈ మందిరంలోనే ఆశీర్వదించబడ్డాం. దేవుడు భక్సింగ్ గారికి దేవుడు ఒక మంచి అద్భుతమైన ప్యాటర్న్ ఇచ్చినాడు. ఆ ప్యాటర్న్లో నా తల్లిదండ్రులు, నేను, నా పిల్లలు ఆశీర్వదించబడ్డాం. అయితే ఇప్పుడు చెరపట్టబడింది, ఇప్పుడు దౌర్జన్య పాలవుతుంది. ఒకప్పుడు కాన్వకేషన్ టైంలో ఎంతో అద్భుతంగా మైకులన్నీ, స్తంభాలకు మైకులు ఉండేటివి. బస్సులలో వచ్చేవారు పాటలు పాడుకుంటూ వచ్చేటి వాళ్ళు ధైర్యంగా. ట్రైన్లలో వచ్చేవాళ్ళు కుప్పలుగా పాటలు పాడుతూ వచ్చేవారు, పాటలు పాడుతూ పోయేవారు, కొత్త పాటలతోటి వాళ్ళు పోయేవారు. రోడంతా దేవుని ప్రభావం కనబడేది, రోడ్ లోపలంతా దేవుని మహిమ కనబడేది, రోడ్ మీద అంతా దేవుని ప్రభావం కనబడేది. ఈరోజు ఏమైంది? దీని పరిస్థితి ఏమైంది? పోలీసు వాళ్ళు ఉంటున్నారు అక్కడ, పోలీసు వాళ్ళు తిష్ట వేసినారు, ట్రూప్స్ అక్కడ దిగుతున్నాయి, పోలీస్ బటాలియన్ అక్కడ దిగుతుంది, పోలీసులు డిప్లాయ్ చేస్తూ ఉన్నారు. ఎంతవరకు ఇది కరెక్ట్? ఆ మహిమ ఎక్కడ పోయింది? ఆ ప్రభావం ఎక్కడ పోయింది? ఎందుకు ఈ పరిస్థితి దిగజారింది? ఎవరి ద్వారా దిగజారింది? అర్థం చేసుకోరా? కొంతమంది ఇప్పటికీ మూర్ఖంగా ఇంకా ట్రస్ట్ ఉంది. ట్రస్ట్ లేదని డిక్లేర్ అయిపోయింది. మొన్న మోహన్ రాజు చేసిన కేసు ఉత్తగా ఎగిరిపోయింది. ఇప్పుడు ఆయన పేరు జానిదాసన్ అన్న కూడా ఆయన ఒకటి వేసిండు, ఇంప్లీడ్ పిటిషన్ వేసిండు హైకోర్టులో ఈ అద్దంకి మ్యానువల్కు ఆపోజిట్గా. అరే ట్రస్ట్కి దిక్కులేదురా అని అంటే, చదువుకున్నానండి మీరు, విద్యావేత్తలండి మీరు, ఏ మాత్రము ఆడ శాంక్టిటీ లేదు ట్రస్ట్కు, సొసైటీకి శాంక్టిటీ లేదు. అయితే ఎందుకు దాన్ని పట్టుకొని మెడుకుతా ఉన్నారు? వదిలేయండి. చివరి దినాల్లో ఒకవైపు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి, ఒకవైపు ప్రపంచం అంతా అల్లకల్లోలమైన పరిస్థితి ఉంది. భారతదేశంలో దేవుని స్వార్థకు డోర్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. మనమేమో మంచిగా ఆశీర్వదించబడ్డాం. ఒకప్పుడేమో దేవుని బిడ్డలు, ముఖ్యంగా మనం బిలో పావర్టీ, ఆర్థిక స్తోమత లేదు, ఆర్థికమైనటువంటి వెనుకబాటు కలిగినటువంటి వాళ్ళం. ఈరోజు దేవుడు డోర్స్ ఓపెన్ చేసినారు, ఎంఎన్సీ కంపెనీస్ వచ్చినాయి, దేవుని బిడ్డలకు ఇంగ్లీష్ వస్తుంది. ఆ ఇంగ్లీష్ స్కూళ్ళలో చదివినందుకు ప్రతిఫలంగా వాళ్ళకి ఇంగ్లీష్ని బట్టి వాళ్ళు చక్కగా ఒక ఎంఎన్సీలలో పనిచేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అట్టడుగు స్థాయి వాడు కూడా ఇవాళ ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. అదా దేవుడు చేసిన తప్పు?
అదా దేవుడు చేసినటువంటి మిస్టేక్? దేవుడు ఆశీర్వదించబడడం ద్వారా మనము, అందుకే మలాకి గ్రంథంలో అంటాడు, హగ్గాయిలో అంటాడు, మీరు నా ఇల్లు పాడై ఉండగా, మొదటి అధ్యాయం 4వ వచనంలో, నా ఇల్లు పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇళ్లలో నివసించడానికి ఇది సమయమా? హాయిగా వండుకుంటున్నాం, పిల్లలు మంచి ఉద్యోగానికి పోతున్నారు, లక్షల లక్షల జీతాలు తెస్తున్నారు, మనకు కూడా మంచి ఉద్యోగాలు ఉన్నాయి, సేఫ్గా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. ఎవడో పోతున్నాడులే, ఎవడో కొట్లాడతాడులే, మనకేం అవసరం లేదు, దేవుడు చూసుకుంటాడులే. ఇంతేనా? అవమాన పాలవుతుందండి. నువ్వు రక్షణ పొందినటువంటి స్థలము చెరపట్టబడిందండి. నువ్వు రక్షణ పొందినటువంటి ఆశీర్వదించబడిన బాప్తిజం తీసుకున్నటువంటి స్థలము చెరపట్టబడింది, దుష్టుల చేతిలో ఉంది. బందీలుగా చేపడ్డారు. వద్దా? ప్రార్థన చేయొద్దా? కష్టపడొద్దా? మనకొచ్చిన జీతం అంతా, డబ్బంతా మనకే వాడుకుందామా? దేవుని మందిర క్షేమం కొరకు ఆలోచన లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో ఉన్నాము. లేవండి, నిద్ర నుంచి లేవండి, ఒకరినొకరు చేయగలుపుదాం, మనస్పూర్వకంగా కలుసుకుందాం, ఏక మనసుతో ప్రార్థన చేద్దాం, శత్రువును తరిమేద్దాం. శత్రువు పారిపోతాడు. అప్పుడు మనమే కొట్లాడుకుంటున్నాం. ఇంకా డెడ్ అయి ఉన్న ట్రస్ట్, పనికి మాలినటువంటి ట్రస్ట్, ఇంకా ట్రస్ట్ ఉందని ఇంకా కేసులు వేస్తా ఉన్నారు. ఆశ్చర్యం. డెడ్ అయిపోయినటువంటి ఆ సొసైటీ, అది డిఫంక్ట్ అయిన సొసైటీ, బక్సింగార్ సొసైటీ మాదే అని ఇంకా జాన్ సుందర్ రావు వంటి వ్యక్తులు కూడా ఇంకా సంతకాలు పెడతా ఉన్నారు. అయ్యా రండి బయటకు, వాడిని ఇడిచిపెట్టండి అయ్యా, దయచేసి వాడిని ఇడిచిపెట్టండి. దేవుని మందిరం క్షేమంగా తీసుకుందాం. ఎన్నో మందిరాలు ఎంతగానో చక్కగా ఆశీర్వదించబడుతున్నాయి. వాళ్ళు చక్కగా వాళ్ళు వృద్ధి చేసుకుంటున్నారు. 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మనం. ఈ మధ్యలో గుడారాల పండుగ అని ఒకటి చేసుకున్నారు గుంటూరులో. వాళ్ళు కేవలం 49 సంవత్సరాలే పూర్తి చేసుకున్నారు. ఎన్ని లక్షల మంది వచ్చినారు చూడండి. నువ్వే స్థలంలో ఉండాలి. ఈ పాటికి ఒక 100 ఎకరాలు చేసి ఆ యొక్క కాన్వకేషన్స్ కంటిన్యూగా చేయవలసినటువంటి పరిస్థితిలో ఉండాలి. లక్షల కొలది మనుషుల విశ్వాసాలను ఆకర్షించగలిగే స్థానంలో ఉండాల్సింది పోయి దోపిడి 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 దోపిడి. బాత్రూమ్లు కడితే కోట్ల రూపాయల వసూళ్ళు, రైలు డబ్బా కట్టి ఆడొకటి ఎర్మన్లో ఒక డబ్బా రైలు డబ్బా కట్టి దానికి కోట్ల రూపాయల వసూళ్ళు, చిన్నది ఏదన్నా అయితే కోట్ల రూపాయల వసూలు, యూత్ మీటింగ్ యూత్ క్యాంప్ వస్తే కోట్ల రూపాయల వసూళ్ళు. సిగ్గు అనిపిస్తలేదా అండి? ఆలోచన రావడం లేదా? ఈ దుర్మార్గునితో మనకేం సంబంధం అనే ఆలోచన రావడం లేదా? విశ్వాసులారా, ఒక పార్కింగ్ ప్లేస్ లేదండి. ఒక పార్కింగ్ ప్లేస్ రోడ్డు మీద నాకైతే రోజు మీటర్లు వేస్తున్నారు పోలీసు వాళ్ళు. వచ్చినప్పుడల్లా చలాన్లు వేస్తూ ఉన్నారు. అయినా మౌనంగా పడింది. ఇంకా నాకు కావాల్సుకొని చలాన్ వేపిస్తుండేమో నాకు తెలియదు, కానీ రోజు చలాన్ వేపి రోడ్ల మీద అన్ని వెహికల్స్. ఆలోచన రావడం లేదా అండి? ఒక పార్కింగ్, ఇంత పెద్ద మందిరము హైదరాబాద్లో ఒక 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 సునామీ తీసుకొచ్చినటువంటి మందిరం హైదరాబాద్లో భక్సింగారు చేసినటువంటి సేవకును అసలు ప్రపంచమంతా గుర్తించింది. ఆ రోజుల్లో ఎవరి దగ్గర బైబిల్స్ ఉండేటివి కావు. అటువంటిది భక్సింగారు ఒక్కొక్కరు ఒక్కొక్క బైబిల్ పట్టుకోవాలనేసరికి పరిగెత్తి పరిగెత్తి బైబిల్ వేటాడుతున్నారు, కొనుక్కున్నారు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఒక్క బైబిల్ కూడా లేకుండా మాయమైపోయినాయి. వరల్డ్ వైడ్ ఒక సునామీ లాగా ఏర్పడ్డది. అరే ఎక్కడి నుంచి భక్త సింగ్ గారు ఎవరు ఈయన అని ఒక రికార్డులోకి ఎక్కినారు. ఈరోజు నీ చేతిలో నా చేతిలో ఈ విధంగా బైబిల్ ప్రతి దినం చదువుతున్నామంటే దేవుడు తన దాసునికి ఇచ్చినటువంటి ప్రత్యక్షత, ఆయనకి ఇచ్చినటువంటి ఆ దర్శనం ద్వారా మన తల్లిదండ్రులు మనం నడిపింపబడ్డాం. ఈరోజు ప్రతి దినం వాక్యం చదువుతున్నాం. ఇతరులు చదవరండి అట్లా. ఇన్ని బైబిల్స్ ఎప్పుడు కూడా అమ్ముడుపోలే. అయితే అటువంటి పరిచర్య ఎంతగానో కుంటుపడిపోయింది. నాకేం సంబంధం లేదు, మేము ఇట్లా నడిపిస్తున్నాము. కొంతమంది సేవకులు వస్తున్నారు, వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ చెప్తా ఉన్నా. తిరుపతి జయరాజు గారు, బీదర్ దేవదాస్ గారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు సిన్సియర్గా వస్తారు. పాపం ఇట్లా వాళ్ళ నడకలు కూడా చాలా సిన్సియర్గా, మాకేం సంబంధం లేదు, వాడు ఏమన్నా చేసుకుంటుండు, మేము మాత్రం వాక్యం చెప్పి దిగి వెళ్ళిపోతాం.
ఈ కాన్సెప్ట్లో వచ్చి సిన్సియర్గా వచ్చి గద్గద స్వరంతో దుఃఖ స్వరంతో దేవుని వాక్యం చెప్పి వెళ్ళిపోతారు. ఇక ఎందుకు అబ్బా మేము మాకు కూడా బాధనే ఉంది, కానీ ఈ చెప్పకపోతే వీళ్ళకు ఆకలి వీళ్ళని తీర్చలేరు అని వాళ్ళు పాపం వాళ్ళు కృత్రిమమైన మేధస్సుతో వాళ్ళు ఆలోచించి ఇక్కడ నడిపిస్తూ ఉన్నారు. అట్లా కాదండి. నువ్వు బురదలో కూర్చొని బురద ఎన్ని సంవత్సరాలు కడుక్కున్నా ఆ బురద పోనే పోదు. నువ్వు బురదలో నుండి బయటికి రావాలి. ఈ దుర్మార్గుడు అని గుర్తుపట్టాలి. నువ్వు బయటకు రావాలి. నువ్వు పాపంలో ఉండి పాపం చేసుకుంటా వాక్యం చెప్తాం కదా, నువ్వు పాపంలో ఉండి పాపం విడిచిరండి అని వాక్యం చెప్తుంది కదా. అట్లనే బురదను విడిచిరండి, ఆ దుష్టుని విడిచిరండి బయటకు. పాపం విడిచి ఎట్లా బయటకు వచ్చి రక్షణ పొంది సంతోషిస్తున్నామో, మీరు బురదలో నుండి ఆ యొక్క దుష్టుని యొక్క బంధకంలో నుండి మీరు బయటకు రండి. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీ పరిచయం ఆశీర్వదించబడి ఉండొచ్చు. ఒక సంవత్సరం 6 నెలల్లో మీకు పరిచయం ఉండకపోవచ్చు. ఆగలేరు, ఓపిక పట్టలేరా? 1 సంవత్సరం 6 నెలలు ఓపిక పట్టలేరా? ఎంతమంది దేవుని కొరకు నాకు సొసైటీ అవసరం లేదు, నాకు ట్రస్ట్ అవసరం లేదు, నేను దేవుని కొరకు నమ్మకంగా ఉంటాను, ఆకలితో ఎండుతా ఉన్నారు పరిచర్య లేకుండా. నాకు తెలుసండి కొంతమంది పేర్లు ఉన్నారు, సీనియర్ మోస్ట్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవుని కొరకు నమ్మకంగా నాకు సొసైటీ అవసరం లేదు, నాకు ట్రస్ట్ అవసరం లేదని వీళ్ళు పిలిచినారు, వాళ్ళు పిలిచినా పోవడం లేదు. కొంతమంది దేవుని కొరకు నిలబడతారు. నువ్వు నిలబడలేవా? నువ్వు నిలబడితే వాడి స్థానం మాయమైపోతుంది. నువ్వు ఒక్కసారి నువ్వు బయటకు రా. నువ్వు బయటకు వచ్చిన తర్వాత వాడు 1 నిమిషం కూడా ఉండడు. వాడు గుట్ట తట చదువుకొని మందిరం వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ మాత్రం ఐడియా రావడం లేదా? దేవుని మందిరం కాపాడుతుందాం. విశ్వాసులారా, మీరందరూ కలిసి వస్తేనే ఇక ఇంకొక మనిషి ఉన్నాడు, ఇంకో బుడ్డ పరక ఒక ఆయన అంటారు, చిన్న చేపల వలలల్లా పెద్ద పెద్ద మొట్టలు పడతాయి, పెద్ద పెద్ద బొచ్చెలు పడతాయి కదా, దాంట్లోకి ఇంత ఒక చిన్న బుడ్డ వరకు పడుతుంది అంటారు. ఆ బుడ్డ వరకు ఒకటి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు బర్నబాసు. ఆ బర్నబాసు ఎంత గోబెల్ ప్రచారం అని గోబెల్ ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, గోబెల్ ఏం చేసిండు, గోబెల్ అంటే ఏంది అని చాలా డీటెయిల్గా చెప్తాడు. ఆడే గోబెల్, ఆ పిల్లోడే గోబెల్. ఆ పిల్లోనికి ఎంత వయసు తింపి కొడితే 40-41 సంవత్సరం ఉంటుంది. బాక్సింగ్ హక్కులు నాకు కళలు కనబడ్డాడు, నాకు మొత్తం ఆస్తి కావాలని ఏం చేసాడు తెలుసా? మొత్తం ఆస్తినే మొత్తం లైన్లో పెట్టుకున్నాడు. సార్ ఎంత ఘోరం అంటే, ఇగో ఇది మీకు చూపిస్తా. ఇగో ఇది 9441111904. ఈ నంబరు మీరు కొట్టండి. మళ్ళీ చెప్తున్నా, 9441111904. ఈ నంబర్ ఎవరిదో కొడితే మీకు ట్రూ కాలర్లో తెలుస్తుంది. ఈ వ్యక్తి ఏం చేసిండు, జిహెచ్ఎంసీకి కిందికి హెబ్రోను ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాడు జిహెచ్ఎంసీ కిందికి. చూడండి, ఇటువంటి దొంగలు దాపరమైన ఏం చేయబోతాం? మీరు నిద్రపోతున్నందుకు, మీరు నిద్రపోయి మంచిగా బ్లాంకెట్ కప్పుకొని చల్లగా పంటున్నందుకు ఇట్లాంటి దొంగలు వాళ్ళ దేవుని మందిరంకు ఎంతో తన పిల్లలకు కూడా ఇవ్వకుండా భక్సింగ్ అంకులు దేవుని ప్రజల కొరకు ఉండాలి ఇది ఆస్తి అని ఆయన నిర్ణయం చేస్తే, ఈ దొంగలు వచ్చి పందికొక్కులాగా పట్టి చొర్రిండి. ఇంట్లో ఈ పెద్ద పందికొక్కవాడు, ఈ చిన్న పందికొక్కు. ఈ అన్న కూడా దేవుని సేవకుడు కానీ దుర్మార్గమైన పనులు చేస్తుండు, దుష్టమైన పనులు చేస్తుండు. కురియనన్నను బట్టి దొంగ అన్నాడు, జాన్ సుబ్బారెడ్డిని బట్టి దొంగ అంటాడు, శాంసన్ తిట్టిండు, రాజేశ్వరరావుని తిట్టిండు, నన్ను తిట్టిండు, ఇంకా బ్రదర్స్ అంటాడు, లంగా ఉన్నాడు. ఈయనకి సంబంధం ఏందండి? అసలు నీకు సంబంధం ఏందా? దీంతో ఎబ్రోన్తో నీకు సంబంధం ఏంది? ఈ ప్రాపర్టీని నువ్వు తీసుకోవడానికి ఎందుకు నీకు ఇంత ఆశ పుట్టింది నీకు? సరే తీసుకున్నావు, నీ బుద్ధి ఏమైనా చక్కగా వాడు దొంగ వీడు దొంగ వాడు దొంగ అంటే నువ్వేం చేద్దాం అనుకుంటావు? ఎబ్రోన్ మొత్తం ఎబ్రోన్ కబ్జా పెట్టి ఇక నువ్వు ఏం చేద్దాం అనుకుంటావు? వెళ్దాం అనుకుంటున్నావు? ఏం వెళ్దాం అనుకుంటున్నావు? ఇక నీకేం ఆర్డర్ వచ్చింది? నువ్వు ఏమని పెట్టినావు? ఇలా 1 నిమిషం చూపిస్తా. 7966 ఇక్కడ ఏమని రాసుకున్నాడు తెలుసా? 7966లా ఇక ఈడ ఎంత దొంగ ముఖం అంటే, ఈడ డబ్బా పెట్టిండు. ఇది ఏంటంటే ఇదంతా ఒక అడ్వకేట్ రాసిన పిటిషన్. ఈ పిటిషనర్ అండర్ కాన్స్టిట్యూషన్ ప్రేయింగ్ ఏమని ప్రే చేసిండు, ఏమని రాసిండు, ఏమని అడిగిండు, ప్రేయర్ ఏంటి అని రాసిండు. ఇక్కడ ఏమని రాసిండు? కన్సిడరేషన్ ఆఫ్ న్యూ గవర్నింగ్ బాడీ అన్నాడు. కన్సిడర్ను పక్కకు పెట్టేసిండు. చూడు మీరు తెలివితేటలు చూడండి. కన్సిడర్ అనేసి పక్క పెట్టిండు,
నువ్వు గవర్నింగ్ బాడీ అని పెట్టి సర్క్యులేట్ చేస్తుండు. అబ్బా చదువురాని మనల్ని ఉంటారు కదా కొంతమంది అమాయకులు, అబ్బా న్యూ గవర్నింగ్ బాడీ ఇంకా చేస్తాడు లావ్ 30,000 लाओ, 5,000 लाओ, 25,000 लाओ, 50,000 लाओ, 1 लाख लाओ, 2 लाख దాకా కూడా అడిగిండు. నేనే 4.5 లక్షలు ఇచ్చిన. ఇంకా ఆర్ జయప్రకాష్ అన్న ఆయన కూడా 2.5-3 లక్షల దాకా ఇచ్చిండు. మన సోమాజిగూడ వాళ్ళు కూడా ఇచ్చిండు. అట్లా రకరకాలు ఇచ్చిండు. జేకబ్ అని మన కాజీపేట ఆయన ఇచ్చిండు, రకరకాలు ఇచ్చిండు. ఎందుకంటే ఈ మోసంలో పడిపోతున్నారు. అసలు సంగతి చెప్తా చూడు. ఇక్కడ అదే పేపర్ ఇక్కడ నేను తీసిన కన్సిడరేషన్ ఆఫ్ న్యూ గవర్నింగ్ బాడీ అని ప్రేయర్ వేసిండు. ప్రేయర్ వేస్తే ఆయనకి ఇచ్చిన కన్సిడరేషన్ ఏందో చెప్తా వినండి, జాగ్రత్త వినండి. హ్యావింగ్ రిగార్డ్ టు ద సబ్మిషన్ మేడ్, అంటే ఏదైతే సబ్మిషన్ చేసిండో దాన్ని గౌరవించి ఈదర్ సైడ్ రెండు పక్షాలపై వితౌట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ దిస్ కేస్, అంటే బాగా లోపలికి పోయి ఇది కరెక్టా ఇది కాదా ఇది మెరిటా ఇది అన్మెరిటా ఇది అని చూడకుండా వితౌట్ గోయింగ్ ఇన్ టు ద మెరిట్స్ ఆఫ్ దిస్ కేస్ ద ప్రెజెంట్ రిట్ పిటిషన్ ఈజ్ డిస్పోజ్డ్. ఇది మెరిటా కాదా అని చెప్పకుండా దీన్ని డిస్పోజ్ చేస్తున్నామని నా మాటలు కాదు సార్. అయ్యా భీమా భారత్ భీమా ఇవి నా మాటలు కాదు. పిటిషన్ డిస్పోజ్డ్ విత్ డైరెక్షన్ టు ద రెస్పాండెంట్ 3 కన్సిడర్ ద రిప్రజెంటేషన్ dated 7/1/2025 filed by the petitioner and pass appropriate orders to accordance with the law. చట్టం ప్రకారంగా దాని ప్రకారంగా చట్టంలో ఏదైతే అవసరం చట్టంకు అనుకూల విధానంగా ఏదైతే చట్టంలో ఉందో దాని ప్రకారంగా ఈ పిల్లగానికి ఒక ఏదన్నా ఈండ్రి అని అంటే ఇది ఇచ్చిందనమాట. ఉత్తగా పాపం 50,000 అయితే పెట్టుకుంటాడు కదా, 30,000-40,000 ఆ పెట్టినందుకు బాధపడకుండా ఇది ఇస్తారనమాట. రోజుకు ఒక 200 ఇస్తారు హైకోర్టులో. ఈ కన్సిడరేషన్ ఆర్డర్స్ రోజు 200 వెళ్తాయి. అట్లనే ఇది ఒకటి వెళ్ళింది. రిప్రజెంటేషన్ డేటెడ్ బై ద పిటిషనర్ పాస్ అప్రాపరేట్ ఆర్డర్స్ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా విదిన్ 4 weeks. ఇది విదిన్ 4 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ కాపీ ఆఫ్ దిస్ ఆర్డర్ బై గివింగ్ ఆపర్చునిటీ including personal hearing of the petitioner as well as unofficial respondent. There shall be no order as no cause. Miscellaneous petition if any pending in the writ petition shall stand closed. అయిపోయింది దాని కథ. ఆ రిట్ పిటిషన్ క్లోజ్ చేసి పడేసింది. ఏమని డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కు రాసి అయ్యా ఏమైనా చట్టంలో ఏమైనా అనుకూలత ఉంటే ఈ పిల్లగానికి ఏదైనా చూడు అని అంటే ఆడ నువ్వు 101 ఉన్నారు లైన్లో. ఆడ ఫస్ట్ బోలడానికి కేసులు పెండింగ్లు ఉన్నాయి. ఆ కేసుల పెండింగ్లకు ఏం చేసినాము, ఈ సార్కు ఒక నోటీస్ వచ్చింది. ఎవరికి? వీరాచారికి ఒక నోటీస్ వచ్చింది. ఏమని నోటీస్ వచ్చింది? ఇదే సేమ్ ఈ రిట్ పిటిషన్ నంబరు 7966/2025. ఈ రిట్ పిటిషన్ అనేది మాకు హైకోర్టు నుంచి ఒక కన్సిడరేషన్ ఆర్డర్ వచ్చింది. దాని మీద మీరేమంటారు చెప్పండి అంటే, మేము ఇంప్లీడ్ కాలే కాబట్టి వీరాచారి ఇంప్లీడ్ అయినాడు కాబట్టి ఒక 10 రోజులలో 10 days విదిన్ 10 days రిప్లై ఇవ్వమని. ఎప్పుడు వచ్చింది వీళ్ళకు? 2 February 26. యాక్చువల్గా వీళ్ళకి వచ్చిన డేట్ ఎప్పుడు? వీళ్ళకి వచ్చిన డేట్ 2018 December. అంటే 4 వారాలల్లో వీళ్ళకి ఆర్డర్ ఇవ్వమంటే వాడెంత చూడు, వాడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ హైకోర్టు ఆర్డర్ను కూడా వాడి లెక్కలో వాడు చేసుకుంటాడు. ఎందుకంటే ఈ కేసులో ఈయన పిటిషన్లో దమ్ము లేదు కాబట్టి 90 రోజుల తర్వాత కరెక్ట్ 4 వారాలలో ఈయనకి రిజల్ట్ ఇవ్వమనంటే 90 రోజుల తర్వాత ఈ లెటర్ ఇచ్చిండు. ఈ లెటర్లో ఏమని ఉన్నది, వీరాచారి గారు నువ్వు వచ్చి ఇదేందో కథ మీకు కూడా తెలుపుతున్నాం, దీనికి ఏమైనా ఉంటే అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుమని పెట్టిండు. మరి వీరాచారి పెట్టిండో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే పెట్టినాము. ఏమని పెట్టినాము? ఇక్కడ టు ద సొసైటీ ట్రస్టీస్ ఇండిజినియస్ చర్చెస్ ఇండియా ఫైలింగ్ ద సెక్షన్ అండర్ 92 కోడ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ to 1908 before the city civil code request to refrain from entertaining representations or effecting any amendment to the managing committee governing body records pending adjudication by the civil court. మేము పెట్టి ఇదొకటి పెట్టి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లో ఇచ్చినాము. ఎవడు ఇలా సత్యవంతుడు కాదు, అందరు దొంగలు ఉన్నారు అని మేము వేసినాము. అయితే మేము వేసిన కేసు గురించి కూడా 2 నిమిషాలు చెప్పి ఈ వీడియో నేను ముగిస్తా. OS 157/2025 ఏప్రిల్లో మేము ఇక్కడ కేసు వేసినాం.
దానికి ఎన్నో ఆటంకాలు వచ్చినప్పటికీ దేవుడు మహాకృప అద్భుతమైనటువంటి సహకారంతో అది వేయడం జరిగింది. ఎంతగా అద్భుతమైన కేసు అని అంటే మేము వేసింది కాంప్రహెన్సివ్ అదేంటి కాంప్రహెన్సివ్ డిక్లరేషన్ సూట్ అని వేసినాం. కాంప్రహెన్సివ్ డిక్లరేషన్ సూట్ అని అంటే నేను మీ కొరకు నేను యూట్యూబ్లో మన గూగుల్లో నేను కొన్ని కాంప్రహెన్సివ్ కేసు మన కేసు 157 గురించి వేసిన సూట్ గురించి నేను చెప్తా. ఏ కాంప్రహెన్సివ్ సూట్ ఇన్ ఏ కోర్ట్ కేస్ మీనింగ్ ఏ లీగల్ యాక్షన్ దట్ సీక్స్ టు అడ్రస్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డిస్ప్యూట్ at once, including not just the primary claim but also any related issues, potential future disputes often involving requests or declarations of rights, injunctions and damages, all within single lawsuit. ఒక్క సింగిల్ లాసూట్ తోటి మల్టిపుల్ కేసెస్, ఎన్ని కేసులు, rather than filing separate claims later on, essentially in aims to fully resolve the complex legal matter in one proceeding. ఒక్క ప్రొసీడింగ్ తోటి ఒక్క సింగిల్ లాసూట్ తోటి ఇప్పుడు ఎన్ని సూట్లు మనం చెప్పినాం 49-50 దాకా సిటీ సివిల్ కోర్టుల సూట్లు పెండింగ్ ఉన్నాయి, ఓపీలు కానీ సూట్లు కానీ. హైకోర్టుల దాదాపుగా 110 కోర్టు కేసులు ఉన్నాయి. దీని గురించి ఎంత చక్కగా ఉంది చూడండి. మేము వేసిన కేసుకు ఏ విధమైన ఆన్సర్ దొరుకుతుందో చూడండి. ఒక్క కేసు తోటి మొత్తం అన్నిటికీ పరిష్కారం దొరుకుతుందని అంటుండు. కీ పాయింట్స్ అబౌట్ ద కాంప్రహెన్సివ్ సూట్. బ్రాడ్ స్కోప్. ఇట్ కవర్స్ ఆల్ రిలవెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద డిస్ప్యూట్ టు అవాయిడ్ మల్టిపుల్ లాసూట్స్. అంటే ఇది మల్టిపుల్ లాస్ ఎవరికి వాడే ఎంత వచ్చినట్టు కేసేస్తుండు, అర్హత ఉన్నా లేకున్నా ఎవరిని వాడే టపా ఎందుకంటే చీకట్లో రాళ్ళేస్తా ఉంటాడు. ఇప్పుడు బన్నబాసు భీమానిటైనా వేస్తుండు కదా, టపా వందల కొలది వేస్తుండు. ఎక్కడికి వెళ్ళి పైసలు అడుక్కొస్తుండో పాపం. వేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే నేను ఇస్తాను. ఒకప్పుడు ఇచ్చిన 2024 వరకు ఇచ్చిన, 2024 నుంచి అప్పటి నుంచి నేను ఇవ్వడం లేదు. ఆయన బుద్ధిని చూసి, ఆయన చేష్టలు, ఆయన మాటలు ఉన్న కర్కశత్వం, కఠినత్వం, ఆ హృదయం అనేది ఎంత బండలాంటి హృదయం, ఆయన ముఖంలో ఎంత బండలాంటి హృదయం, స్టబ్బర్నెస్ కనబడుతుందో హృదయం అంతకంటే స్టబ్బర్నెస్. కనుక నేను ఆయన దేవుని పక్షంగా అది అడిగిన ప్రభావ నేను క్షమాపణ అడుగుతున్నా. నీ మందిరం కొరకు ప్రయాసపడుతున్నాను, నేనేదో సాయం చేసినా కానీ ఇంత దేవుని మందిరానికి ఒక కరుడు కట్టిన మనిషిని నేను తీసుకుపోయి నీ మందిరంలో పెట్టలేనని దేవుని దగ్గర క్షమాపణ అడిగిన. దానికి తగ్గట్టుగా నేను ఈరోజు పనిచేస్తున్నా. అయితే దీంట్లో చూస్తే example senior the might to be used when someone is disputing ownership. ఇప్పుడు అన్ని ఓనర్షిప్ డిస్ప్యూటింగ్లన్నీ ఆఫ్ ద ప్రాపర్టీ and wants to court to not only declare their title but also issue an injunction preventing the other party from the interfering with the possession. ఇది చూసినారా? ఇది ఒక్క సూట్లోనే మనం వేసిన కాంప్రహెన్సివ్ డిక్లరేషన్ సూట్. అంటే ఏంది డిక్లరేషన్ అంటే, ఇది బక్సింగ్ గారు చేసినటువంటి సొసైటీ మెంబర్స్ అందరూ చనిపోయినారు. అదంతా ఇప్పుడు ఆ సొసైటీ ఇప్పుడు డీఫంక్ట్ అయి ఉన్నది. ఆ డీఫంక్ట్ అయిన సొసైటీకి నాయకుడు ఎవరు, ఏ విధంగా దాన్ని మరి ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకొస్తారు. మీరు ఒకవేళ రిసీవర్ను ముందట పెట్టి రిసీవర్ను చేసుకొని ఆ రిసీవర్ తోటి మరి ఎలక్షన్ ఒకటి చేసి మొత్తం ఈ సమస్యకు పరిష్కారం చేయాలని మనం వేసినాం. ఎందుకనంటే అవి రానంత వరకు ఈ సమస్యలు ఉండదు. ఎవరికి వాడే ఈ యొక్క అవకాశాన్ని వాడుకుంటారు. ఎందుకనంటే ఒకడంటాడు రిసీవర్ అవసరం లేదంటాడు, ఇంకోడంటాడు ఇంకోటి వద్దంటాడు. రకరకాల మనుషులు ఉన్నారు, చెడగొట్టే మనుషులు ఉన్నారు. దయచేసి వాళ్ళ మాటలు వినకండి. నేను దేవుని పక్షంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటి అనంటే, దయచేసి ఈ కేసులన్నీ కోట్ల రూపాయలు వసూలు అవుతున్నాయి. ఈ కోట్ల రూపాయలు వసూలు తీసుకురాకండి. మీరు ఒక టెర్రరిస్ట్కు పైసలు ఇస్తే గవర్నమెంట్ ఎప్పుడన్నా ఎన్ఐఏ కానీ ఎవరినన్నా పట్టుకుంటే ఆ పైసలు ఫండింగ్ చేసిన కూడా పట్టుకుంటారు. మీకు తెలుసా ఆ సంగతి? ఫండింగ్ చేసిన కూడా పట్టుకుంటారు. దానికి ఒక్కరోజు భోజనం పెట్టిన కూడా పట్టుకుంటారు. కనుక మీరు ఇంకెంత లయబులో మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వీళ్ళకి ఇద్దరికి వ్యక్తులకు 50 రూపాయలు కూడా 10 రూపాయలు కూడా ఇచ్చినా తప్పే. కనుక మీరు వీళ్ళని ఎంటర్టైన్ చేయవద్దు. భీమాను కానీ వీరాచారిని కానీ ఎటువంటి డబ్బులు మీరు భయపడి కానీ మీరు ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా బెదిరిస్తే మాకు చెప్పండి. ఇప్పటి నుంచి మేము ఒక టీం తయారు చేస్తున్నాం, రెస్క్యూ టీం తయారు చేస్తున్నాం.
టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా మేము 10 నిమిషాలు 10 గంటల్లో మేము వాలడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇమ్మీడియట్గా మేము యాక్షన్లకు దిగుతాం. అవి ఏ విధంగా ఉన్నదో అక్కడ ఎస్పీని కలుస్తామా, డిఎస్పీని కలుస్తామా, సిఐని కలుస్తామా, ఏ విధంగా కలుస్తామా అనేది తర్వాత విషయం. మేము ఈ విధంగా ముందరికి పోదలుచుకున్నాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు. సత్యం కొరకు నిలబడండి. మీరు సత్యం కొరకు నిలబడితే, ఇప్పటి నుంచి ప్రయాసపడితే కనీసం ఈ 2026 సంవత్సరం చివరి దినానికన్నా మనం ఒక స్వతంత్రమైనటువంటి మందిరం కట్టుకుందామండి. మందిరం కట్టుకుందాము. 100 ఎకరాలు కొన్ని కాన్వకేషన్స్ ప్రారంభిద్దాము. అందరూ ఆసక్తితో ఉన్నారు, ఆకర్షించబడుతున్నారు ఎక్కడ నిజమైన దేవుడు లేడని. అయితే మనం నిజమైన దేవుణ్ణి మనం స్వార్థ ప్రకటించాల్సినటువంటి సమయం ఇది, ఆకర్షించాల్సినటువంటి సమయం. అయితే కొట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మందిరం ముందటికి వెళ్ళిపోయేట వాళ్ళు అందరూ తలలోసుకుంటూ పోతుండ్రు. అయితే ఎంత అవమానం. మనం కట్టుకుందాం, ఎబ్రోను కట్టుకుందాం, హెర్మోను కట్టుకుందాం. మనం ఎంతకాలం ఉంటామనేది కాదు. అయితే మనం చేసే పరిచర్యలో జీవం కనబడాలి. మనం చేసే పరిచయం ఉజ్జీవం కనబడాలి. ఎప్పుడైతే ఉజ్జీవం కనబడతారో ఆకర్షించబడతారు. ఎప్పుడైతే ఆకర్షించబడతారో ఆ వెలుగులో నుంచి వాళ్ళు తొలగిపోరు. లైట్గా ఆకర్షించబడ్డట్టు మనం ఆకర్షించబడాలి. మనమే కొట్లాడుకొని చేస్తున్నాం. ఎవరు ఆకర్షించేస్తారండి? ఎవరు ఆకర్షించేస్తారు? మనమే దేవుని ఆత్మలు అనేకులని 10-20 సంవత్సరాలలో 2024 నుంచి కొట్లాడి అనేక ఆత్మలను మనం దేవునికి దూరం చేస్తూ వచ్చినాము. నిత్య నరకానికి వాళ్ళని పంపిస్తూ వచ్చినాం. ఇప్పటికైనా మన మనసులు మార్చుకొని మనం ఒక తాటి కిందికి వస్తాం. మేము అనుకోకుండా మేము ఒక ప్రేయర్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. 24 అవర్స్ ఫాస్టింగ్ ప్రేయర్. ఇది ఎస్పీజీ ప్యారిష్ హాల్లో సెకండ్రాబాద్ ఆల్ఫా హోటల్ వెనుక ఎస్పీజీ చర్చ్ పక్కకు ప్యారిష్ హాల్ ఉంటుంది. అక్కడ ఈ 19వ తారీఖు, ఈ నెల 19వ తేదీ మేము ఒక ఫాస్టింగ్ ప్రేయర్. ఎవరైతే మీరు ఎక్కడి నుంచైనా రావచ్చు, దయచేసి రండి. మీరు ఎక్కడి నుంచి వచ్చినా మేము సాధారణంగా ఆహ్వానం మా గుండెల్లో పెట్టి చూసుకుంటాం మిమ్మల్ని. ఎందుకనంటే దేవుని మందిరం కొరకు మీరు ఎంత దూరం నుంచి వచ్చినా మేము మీకు అంత విలువ ఇస్తాం. మీరు ఒక్క గంట మాతో కలిపితే మేమంతా మాకు సంతోషం. ఎందుకంటే దేవుని నామం కొరకు, దేవుని మందిర ప్రక్షాళన కొరకు కొంతమంది రావడం అనేది ఒక మెసేజ్ అందరికి వెళ్తుందండి. ఒక మంచి ఒక మూమెంట్ వెళ్తుంది. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 19వ తేదీ మార్చి నెల, ఈ నెల 19వ తేదీ ఉదయం 9 గంటలకు ప్రారంభం చేయబడుతుంది. రాత్రి తెల్లవారి 9 గంటల వరకు ఆ యొక్క ప్రార్థన కొనసాగించబడుతుంది. ఎవరైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్లకు నిలకడ చేయలేనటువంటి పరిస్థితి ఉంటే వారికి భోజనం ఏదైనా చిన్నగా భోజనం ఏర్పాటు చేయబడుతుంది. దాని గురించి మీరు చింత చేయవద్దు. తర్వాత ఉదయకాలం అందరం ప్రేమతో ఒక లవ్ ఫీస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్ను మనం కలిగి ఉంటాము. అందరితో చర్చించుకుంటాము, ఒకరినొకరు పరిచయాలు చేసుకుందాం. ఆ తర్వాత మనం ఆ స్థలాన్ని విడిచి వెళ్తాం. అయితే దానికంటే ముందుగా మీరు ఒకవేళ దూర ప్రాంతాలు, నాకు చాలామంది వేరే స్థలాల నుంచి, నెల్లూరు, మన తమిళనాడు ఆ స్థలాల నుంచి కూడా మేము వస్తామని అన్నారు. అయితే వాళ్ళు అక్కడి నుంచి రాని పక్షంగా వర్చువల్గా కూడా వాళ్ళని మేము తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని స్క్రీన్ మీద, ప్రొజెక్టర్ మీద వాళ్ళను డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళు తెలంగాణ పీపుల్కి కాదండి, దయచేసి గమనించాలి. ఇక్కడ లోకల్కు సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కాదు. తెలంగాణ వాళ్ళు సాయశక్తులా వాళ్ళు రాగలిగితే చాలా సంతోషం. ఎందుకంటే బయటి వాళ్ళు వస్తే వాళ్ళకు ప్రయారిటీ. ఏదైతే మేము 4 మీకు ఈరోజు హ్యాండ్ బిల్ కూడా మేము సర్క్యులేట్ చేయడం జరిగింది. 4 సెషన్స్ ఉంటాయి. ప్రతి సెషన్లో 1 గంట వీలైతే వాళ్ళని బట్టి, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ని బట్టి 1 గంట వర్చువల్ ప్రేయర్ కూడా మేము కేటాయించడం జరుగుతుంది. మీరు అందరూ రావాలి. ఎవరిని దీన్ని లీడ్ చేస్తుండ్రు, ఎవరు వాళ్ళ స్థాయి ఏంది, వాళ్ళకి ఉన్న రైట్స్ ఏంది, ఇవన్నీ కాదు. మందరం దేవుడు మిమ్మల్ని ఒకవేళ మిమ్మల్ని నిలబెడతాడేమో, మిమ్మల్ని ఎన్నుకుంటాడేమో, మీ మీదనే దేవుని ఆత్మ కుమరిస్తాడేమో, దేవుడు మీ ద్వారా నేను నిలబెట్టి దేవుని మందిరాన్ని బాగు చేస్తాడేమో. రండి. మీకు దేవుడు ఒక విజన్ ఇస్తే రండి, నిలబడండి. ఒక విజన్ ఇవ్వలేదంటే మా వెనక నిలబడండి. మీకు ఏదైనా మిషన్ ఇస్తే మీ వెనక మేము నిలబడతాం, లేదా మా వెనక మీరు నిలబడే తప్పులేదు. కొంతకాలం, ఇంకా చిన్న జీవితం ఉంది, కొద్ది కాలమే మనం ఉన్నాం. ఆ భయంకరమైన రోజులు రాకముందే వీటన్నిటి నుంచి, బంధకాల నుంచి బయటపడదాం, విడుదల పొందాం. ఈ అప్పులు, ఈ వసూళ్లు, ఈ భయంకరమైన డబ్బు వ్యర్థం చేయడం, వీటన్నిటి నుంచి దయచేసి బయటకు వద్దాం. ప్రభువు నామమున మీ అందరిని విన్నవిస్తూ అడుగుతున్నాం. దేవుని ప్రేమపూర్వకంగా ఈ యొక్క వీడియోను ముగించుకుంటూ, మనమంతా వీలైతే ప్రభుచిత్తమైతే మీరు సహకరిస్తే 19వ తేదీ, మార్చి 19వ తేదీ ఆ యొక్క ఫాస్టింగ్ ప్రేయర్ను ఎంతో అద్భుతంగా, మహిమకరంగా, విజయవంతంగా జరుగుతుందని ప్రభునామమున కోరుతూ ముగిస్తా ఉన్నాను.